200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి మళ్లించేందుకు చంద్రబాబు వేసిన పాచిక పారుతున్నదా? తెలంగాణ జన హక్కులను ఏపీకి దోచిపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముందు పెట్టి బనకచెర్లను ఆమోదింపజేసేందుకు కేంద్రం వేసిన ఎత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గిందా? బనకచెర్లకు ఆమోదం తెలిపేందుకు కసరత్తు జరుగుతున్నదా? ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను, రాష్ట్ర ఇంజనీర్ల అభిప్రాయాలను గమనిస్తే వీటికి అవును అనే సమాధానమే వస్తున్నది. బనకచెర్లకు సలాం కొట్టి ఏపీకి గులామయ్యేందుకు ప్రభుత్వ పెద్దలు ఉవ్విళ్లూరుతున్నారని సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఏపీ చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒప్పుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనల్ని తయారు చేసిందని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు జలసోద వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి రంగ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఏపీకి చెందిన కేంద్ర జలశక్తి ఉన్నతాధికారి ఢిల్లీలోనే మకాం వేసి ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా చక్కబెడుతున్నట్టు వెల్లడించాయి. ఆ ప్రతిపాదనల్లో ఏమున్నదో కనీసం అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం 81,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టును ప్రతిపాదించింది. పోలవరం కుడి కాల్వ, తాడిపూడి కాల్వల సామర్థ్యాన్ని పెంచి 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టా, ప్రకాశం బరాజ్కు, ఆపై బొల్లాపల్లి రిజర్వాయర్కు, అక్కడి నుంచి పల్నాడు ప్రాంతానికి తాగు, సాగునీరు, ఆ తర్వాత బనకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ వరకు తరలించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రతిపాదనలపై కేంద్ర సంస్థలైన ఎన్డబ్ల్యూడీఏ, పీపీఏ, కోబేసిన్ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. అయినా ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది, సంప్రదింపులు చేపట్టింది. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల ముందు ఒక ప్రతిపాదన ఉంచింది. పోలవరం డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను వదులుకొని తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అంగీకరించాలని, దీనికి బదులుగా బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు తెలంగాణను ఒప్పిస్తామని చెప్పింది. కేంద్ర జలసంఘం ఇటీవలే ఈ ప్రతిపాదనలపై ఏపీ, తెలంగాణ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని నిర్ద్వందంగా తిరస్కరించి తెలంగాణ జల హక్కులను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం చేసిన ప్రతిపాదనలకు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే ఏపీతో ఒప్పందం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు జలసోద వర్గాలు తెలిపాయి. కేంద్రం చేసిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు, తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం ఉమ్మడి పాలమూరు జల హక్కులకు గొడ్డలు పెట్టు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న కేంద్రం ప్రతిపాదనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని కూడా బయటకు వెల్లడించడం లేదు. ఏ చిన్న సమాచారాన్ని కూడా బయటకు పొక్కనీయడం లేదు. ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపిస్తున్నారని తెలుస్తున్నది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్ను నియమించిన సందర్భంలోనే రాష్ట్ర ఇంజనీర్లు, తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏపీలో కీలక పదవుల్లో పనిచేసి తెలంగాణ ప్రాజెక్టుల్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాసిన వ్యక్తిని ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారుగా నియమించడమేమిటని ప్రశ్నించారు. అనేక అనుమానాల్ని సైతం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టే తాజా పరిణామాలు జరుగుతున్నాయి. కీలకమైన ఇంటర్ట్ వాటర్ విభాగం అధికారులను ఏమాత్రం సంప్రదించకుండా ఆదిత్యనాథ్ దాస్ ఒక్కరే వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ఆయన ఢిల్లీలోనే మకాం వేశారని, ఈ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. జల వివాదాల పరిష్కారం కోసమంటూ కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. అందులోనూ ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కమిటీ సమావేశాల్లో కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ఏపీకి చెందిన ఉన్నతాధికారితో కలిసి ఆదిత్యనాథ్ దాస్ ఒక్కరే పాల్గొన్నారు. అసలు ఆ ప్రతిపాదనల్లో ఏముంది అనేది ఎవరికీ తెలియకుండానే మొత్తం వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. పేరుకు మాత్రమే రాష్ట్ర ఇంజనీర్లను ఢిల్లీకి తీసుకెళ్తున్నా అక్కడ జరిగిన చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తున్నది. సాయంత్రం సమావేశం ఉంటే ఉదయం పూట సమాచారం ఇస్తున్నారని, ఇంటర్ స్టేట్ అధికారులను కనీసం లోపలికి కూడా రానివ్వలేదని జలసోద వర్గాలు తెలిపాయి.
సిడబ్ల్యూసీ ఇచ్చిన పీపీటీ కాపీలను సైతం ఇప్పటివరకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇవ్వలేదంటే ఏ స్థాయిలో గుట్టుగా సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఏపీతో ఒప్పందం ప్రక్రియ తుది దశకు చేరుకున్నదని పేర్కొన్నారు. బనకచెర్లకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై ఇంజనీర్లు, తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది తెలంగాణ జల హక్కులకు తీరని విఘాతమని హెచ్చరిస్తున్నారు. అయినా ఇప్పటికీ కేంద్రం ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలెవరూ నోరు విప్పకపోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపై స్పందించలేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మౌనంగా ఉంటున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒప్పందానికి సిద్ధమైన నేపథ్యంలోనే మౌనం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నపలంగా పాలమూరు జిల్లా పర్యటన పెట్టుకున్నారు. కేంద్రం ప్రతిపాదనలకు ప్రభుత్వం తలొగ్గుతున్నదని, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి దృష్టిని మళ్లించడం కోసమే పాలమూరు పర్యటనకు వెళ్తున్నారని రాజకీయ వర్గాలు, తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదనలు చేసిన అంశం బయటకు పొక్కిన వెంటనే 2 ఏళ్లుగా పెండింగ్ పెట్టిన పరిహారం అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వీడాలని, కేంద్రం ప్రతిపాదనల్ని బహిరంగపరిచి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.